చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఒక టీచర్ చేస్తున్న నిర్వాకం ఇది. ఉన్నతమైన గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఒక మహిళ బుద్ధి లేని పని చేసింది. చిన్న పిల్లలను తన పని మనుషులుగా మార్చి కాళ్ళు నొక్కించుకుంది. శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూపింది ఈ ఘటన. టీచర్ సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఫోజులు కొడుతుంటే నేలపై కూర్చున్న ఇద్దరు విద్యార్థినులు ఆమె కాళ్ళు నొక్కుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారిన ఈ వీడియోని చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగి చాలా రోజులవుతుందని, ఆలస్యంగా వీడియో బయటకు రావడంతో టీచర్ నిర్వాకం వెలుగు చూపిందని విద్యార్థులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన జరిగి చాలా రోజులవుతుందని, ఆలస్యంగా వీడియో బయటకు రావడంతో టీచర్ నిర్వాకం వెలుగు చూసిందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఐటీడీఏ సీతంపేట పిఓ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ కూడా ఆ టీచర్కు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. విద్యార్థులతో టీచర్ కాళ్ళు పట్టించుకున్న ఘటనపై విచారణకు ఆదేశం ఇచ్చినట్లు తెలిపారు. ఇటు పాఠశాల వ్యవస్థలో అటు సమాజంలో కూడా ఉపాధ్యాయులదే అగ్రస్థానం. గురువులుగా, మార్గదర్శకులుగా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు ఇలా మితిమీరి ప్రవర్తించి ఆ వృత్తికే కలంకం తెస్తున్నారు.